హాయ్ అండి, నేను మీ శశికళ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ లడ్డూని చూపించబోతున్నాను. ఇది ఇన్స్టెంట్ లడ్డు రెసిపీ అన్నమాట. ముందుగా ఒక కప్పు శనగపిండిని తీసుకొని జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వల్ల మెత్తటి శనగపిండి తయారవుతుందండి. ఇలా జల్లించుకున్న మెత్తటి శనగపిండితోనే లడ్డు టెక్స్చర్ అనేది సాఫ్ట్గాను, నోట్లో అలా పెట్టగానే కరిగిపోతుంది అన్నమాట. ఆ తర్వాత అదే కప్పుతో 30 కప్పు షుగర్ తీసుకోవాలి. ఈ షుగర్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోనే ఒక 5 యాలకులను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక ప్యాన్లోకి 15 ml ఆయిల్ ప్లస్ 15 ml గీని తీసుకోవాలి. కంపల్సరిగా నూనె, నెయ్యి 2 వాడాలండి. అప్పుడే లడ్డు కన్సిస్టెన్సీ టెక్స్చర్ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా నెయ్యి వేడయ్యాక మనం జల్లించుకొని పెట్టుకున్న శనగపిండిని వేసుకోవాలి. శనగపిండిని వేసుకొని ఉండలు లేకుండా కలుపుతూ మిక్స్ చేయండి. ఈ శనగపిండిని నేతిలో 15 నుంచి 2 నిమిషాల పాటు నిదానంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించిన శనగపిండి మిక్చర్లో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయండి. అలా ఎయిర్ గ్యాప్స్ వచ్చినంత మాత్రాన శనగపిండి వేగిపోయిందని అర్థం కాదండి. శనగపిండి వేగిందని అర్థం అవ్వడానికి, పిండి వేగింది అనడానికి మరొక టిప్ ఏంటంటే అందులో కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేస్తే సౌండ్ వస్తుందండి. పిండి ఎంత బాగా వేయించుకుంటామో లడ్డు టేస్ట్ అంత బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం కొలుచుకొని పెట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు దాకా కట్ చేసుకొని పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు పలుకులను వేసుకొని కలుపుకోవాలి. సో ఇలా మీరు కలుపుతూ ఉంటే పిండి అనేది దగ్గరికి అవుతుందండి. తర్వాత ఈ పిండిని లడ్డూలా చుట్టేసుకోండి. ఇన్ కేస్ మీరు చేసేటప్పుడు కొంచెం పిండి ఎక్కువైనా, కొంచెం షుగర్ ఎక్కువైనా, అలాంటప్పుడు ఏం చేయాలో 2 టిప్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ పిండి అనేది బాగా డ్రై అయిపోయి మీకు లడ్డు చుట్టడానికి రాలేదన్నప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకొని లడ్డు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ ఈ పిండి అనేది మీకు జారుగా అనిపిస్తే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకున్న మైదా పిండిని శనగపిండి మిశ్రమంలోకి యాడ్ చేసుకొని లడ్డు చుట్టేసుకోండి. అంతేనండి, ఎలాంటి పాకం లేకుండా చాలా ఈజీ వేలో అచ్చం స్వీట్ షాప్లో చేసే విధంగా ఉన్నాయి కదండి. అయితే మీరు కూడా తప్పకుండా ఈ లడ్డూని ట్రై చేయండి.